Hi, this is GB from idlebrain.com. I am here with Mr. Vishnu Manchu. ఆయన సినిమా కన్నప్ప పాన్ ఇండియా ఫిల్మ్ మేడ్ విత్ గ్రేట్ బడ్జెట్ అండ్ హ్యావింగ్ బిగ్ స్టార్ కాస్ట్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 25th of April. Hi. Hi, GB. Hello, Naru. I'm doing great. How are you doing? Doing good. What? After bloody what? I've known you since 98, 99, and this is the first interview we guys are doing, no? In video. In video, yes. Right. Yes. So the good news first, D is re-releasing very soon. It's a classic. So దాని డేట్ కానీ ఏమన్నా ఫిక్స్ అయిందా ఏంటి? అది April 4th 99% రిలీజ్ అవుతుంది. ఇనిషియల్గా March 28th అనుకున్నాం. అండ్ మై ఐడియా వాజ్ ఓన్లీ మెయిన్ మెట్రో సిటీస్లో రిలీజ్ చేద్దాం. ఒక్కొక్క మల్టీప్లెక్స్లో ఒక 2 షోలు ఉంటే చాలులే, లేకపోతే ఒక షో ఉంటే చాలు. ఇట్స్ జస్ట్ లైక్ నొస్టాల్జియా, లెట్స్ జస్ట్ డూ ఇట్ అనుకున్నాం. బట్ lot of distributors wanted more shows of it, and they had reached out saying that 4వ తేదీ ఏప్రిల్ అయితే మేము ఇంకా ఎక్కువ రిలీజ్ చేయొచ్చండి, కొంచెం కన్సిడర్ చేయండి అన్నారు. లైక్ ఐ డోంట్ మైండ్, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వై నాట్ అనుకుని April 4th దే మైట్ రిలీజ్ నౌ. గ్రేట్. ఇప్పుడు మీరు కన్నప్ప ఈజ్ అ బిగ్ లీప్ అన్నట్టు కంపేర్ టు ద ఫిల్మ్స్ యూ హీన్ డూయింగ్. సో ఆ లీప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? వాట్ కాన్ఫిడెన్స్ డూ యూ, అంటే అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఈ మూవీ లాస్ట్ 10 yearsగా చేయాలి అనుకుంటూ కొంచెం బ్యాక్ బర్నర్లో పెట్టింది కూడా ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు చేద్దాంలే, ఇది సస్టైన్ అవ్వదులే, అది ఇది అనేది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దెన్ వీ రియలైజ్ దట్ ఎప్పుడైనా ఏ సినిమా తీసినా రిస్కే కదా. సో లెట్స్ గో అహెడ్ అండ్ డూ ఇట్ విత్ దిస్ అండ్ చేద్దాం. ఓకే, ఖర్చు అవుద్ది, లెట్స్ జస్ట్ డూ ఇట్ అని వి వెంట్ అహెడ్ అండ్ వీ డిడ్ దిస్. యా, కానీ న్యూజిలాండ్ లాంటి ఇట్స్ ఎక్స్పెన్సివ్ ప్లేస్. న్యూజిలాండ్కి వెళ్ళి షూట్ చేయటం, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి ఫిలిమ్స్లో న్యూజిలాండ్ని చూసి ఇంత అందంగా ఉంటుంది అనుకున్నాం. సో ఒక తెలుగు ఫిలింని ఎక్స్టెన్సివ్గా పీరియడ్ బ్యాక్డ్రాప్లో తీయటం అనేది, అండ్ ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ షాట్ ఓవర్ దేర్. సో దానికి చాలా ఖర్చు అయి ఉంటుంది. అంటే లొకేషన్సే నాకు చాలా విపరీతమైన ఖర్చు అయింది జీవి. నేను అనుకున్నప్పుడు ఏంటంటే కన్నప్ప ఐ వాంటెడ్ టు గివ్ అ విజువల్ బ్రిలియన్స్. అండ్ రెండోది, 2వ శతాబ్దంలో ఈ కథ జరిగిందని నమ్ముతున్నాం. 2-3 శతాబ్దంలో జరిగినట్టు కన్నప్ప కథ ఈజ్ వేగ్లీ వీ వేగ్లీ హ్యావ్ అ ప్రూఫ్ ఆన్ ఇట్. ఇప్పుడు 2-3 శతాబ్దంలో జరిగినప్పుడు భారతదేశం ఎలాగుండింది? సో నేను ఆ దృష్టిని ఆలోచించి నేను ఓకే, క్రిస్టల్ క్లియర్ వాటర్స్, బ్యూటిఫుల్గా ఉండాలి స్కైస్, గ్రీనరీ ఉండాలి ఎక్కడ చూసినా. నాకు చిన్నప్పుడు ఊటీ అలా ఉండేది. ఇప్పుడు మరీ ఎక్కువ టూరిజం అయిపోయి కమర్షియల్ అయిపోయి, చిన్నప్పుడు మేమందరం ఎక్కువ షూటింగ్స్ జరిగేవి ఊటీలో. సమ్మర్ అంటే ఇంకా షూటింగ్స్ అక్కడే. సో అక్కడికి వెళ్ళినప్పుడు దట్ వాస్ మై మైండ్లో ఉండేదన్నమాట. ఊటీలో వెళ్ళి షూట్ చేయొచ్చా అని ఫస్ట్ వెళ్ళినాను 2015 ఆ టైంలో వెళ్ళినప్పుడు. నేను చిన్నప్పుడు చూసింది వేరే, ఇప్పుడు ఉండేది వేరే. సో దెన్ ఐ రియలైజ్డ్ దెన్ దట్ ఆ టైంలోనే వైకింగ్స్ వచ్చింది సిరీస్. ఫెల్ ఇన్ లవ్ విత్ వైకింగ్స్. ఆ విజువల్స్, గ్రాండియరు, అది. ఐ సెడ్ ఓకే, దిస్ ఇస్ ఇది ఎక్కడ షూట్ చేశారు? ఐర్లాండ్. ఓకే, లెట్స్ గో టు ఐర్లాండ్. వెళ్ళాను. I saw the locations, I saw everything, came back, went to Australia, went to Minnesota in US, went around the California redwood forest. Then I went to Scotland, outskirts of London, and then Malaysia lo Marco Polo shoot chesaru. I went and saw Marco Polo locations. Then I went and saw a couple of places in Australia. మళ్ళీ ఇంకెవరో ఒకరు సజెస్ట్ చేస్తే న్యూజిలాండ్ వెళ్దాం. 2019 న్యూజిలాండ్ వెళ్ళాం. I fell in love with the place. I said, okay, భారతదేశం కాదు, భూప్రపంచం ఇలాగే ఉంది, మనం చెడగొట్టుకున్నాం. అవును, కరెక్ట్. అని ఆ 2వ శతాబ్దంలో కూడా మన భారతదేశం కూడా ఇలాగే ఉండుంటుంది, నో డౌట్ అని అక్కడ షూట్ చేసాం. నేను ఎక్కడ షూట్ చేశాననేది కొంతమంది అడుగుతున్నారు. అక్కడ ఫారిన్ లొకేషన్స్ కదా, మనకి
సింక్ అవుతుందా అది ఇదని. నేచర్ కదా, నేచర్ ఎక్కడైనా సింక్ అవ్వాలి. అవును. సో అండ్ అనదర్ థింగ్ జీబీ విచ్ ఐ రియలైజ్ మీన్స్ అవుట్ ఆఫ్ టాపిక్, మీరు అడిగిన క్వశ్చన్కి అవుట్ ఆఫ్ టాపిక్, ఈ సినిమా 5 భాషల్లో మనం టీజర్లు కానీ పాటలు కానీ అన్నీ రిలీజ్ చేసాం. అవును. ఎక్కడా నాకు ఐ హ్యావ్ మేబీ 1% నెగిటివిటీ ఇన్ హిందీ, 0% నెగిటివిటీ ఇన్ తమిళ్, 0 ఇన్ మలయాళం, 0 ఇన్ కన్నడ. బట్ ఐ హ్యావ్ 15-20% నెగిటివిటీ ఇన్ తెలుగు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏకైకలాగి తప్పులు చెప్పేది, ఏకైకలాగి ఇది కరెక్ట్గా లేదనేది ఓన్లీ మన తెలుగు ఆడియన్సే. తప్పు అయితే భారతదేశంలో అందరూ తప్పు బాగలేదని చెప్పాలిగా, యూనిఫామ్గా ఉండదు. ఓన్లీ ఎందుకు పనిగట్టుకొని కొంతమంది మాత్రం ఒక 15%, 20% మంది మాత్రం కంటిన్యూస్గా ఇది చేస్తున్నారు. ఇట్స్ అ ప్రూఫ్. రెండోది కూడా ఏంటంటే సినిమాలా చూడాలి, కానీ ఇప్పుడు నా ఒక్క సినిమానే కాదు, మిగతా సినిమాల్లో కూడా ఓవర్ అనాలిసిస్కి వెళ్ళిపోతే నువ్వు ఎంజాయ్ చేయడం మానేస్తావు. నువ్వు థియేటర్లో కూర్చున్నప్పుడు నీ బ్రెయిన్లో ఏమని వెళ్తున్నావు, ఇదొక కల్పితం, ఈ క్యారెక్టర్స్ ఇలా ఎగిరి దూకరు, ఇలా ఎగిరి కొట్టరు, బట్ యు ఆర్ సిట్టింగ్ దేర్, యూ వాంట్ టు సీ ఓకే ఐఎమ్ హియర్ టు బిలీవ్ ఇన్ దిస్ లైఫ్. ఓకే, లెట్ మీ ఇంటరప్ట్. ఇదే రాజమౌళి గారు తీస్తే సేమ్ షాట్, దే వోంట్ క్వశ్చన్. But another thing also what I realized in that when RRR won the Oscar, ప్రతి తెలుగువాడు గర్వించి కాలర్ ఎగరేసుకున్న మూమెంట్, వాళ్ళు గోల్డెన్ గ్లోబ్స్ గెలిచిన, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ గెలిచిన, ఆస్కర్ అవార్డు గెలిచిన, అసలు ఎంతమందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది వెళ్ళి అక్కడ కూర్చోడానికి ఆస్కర్ అవార్డు. ఇట్స్ అన్ ఒలింపిక్స్ ఫర్ అస్. ఒక స్పోర్ట్లో ఉన్నప్పుడు అది ఒలింపిక్స్, ఆ స్థాయి అది ఆస్కర్స్ ఉంది. అది గెలిచిన తర్వాత కూడా కొంతమంది విమర్శ కూడా చేశారు. ఖర్చు పెడితే వస్తుంది కదా, ఖర్చు పెట్టమని నేను ఒక 200 కోట్లు ఇస్తాను, నేను అందరం తలా చందాలు వేసుకొని ఎవడెవడు మాట్లాడారు వాళ్ళ చేతిలో పెడదాం, వెళ్ళి ప్రమోట్ చేయ ఏ సినిమా అయినా అది వస్తుందా అని. దే కెనాట్. యూ షుడ్ అప్రిషియేట్ ఇట్. గర్వించాలి, కాలర్ ఎగరేసుకోవాలి. మా వాడు వెళ్ళి కొట్టాడా అక్కడ. భారతదేశంలో ఎవరు డైరెక్ట్గా వెళ్ళి చేయలే. ఒక్క సత్యజిత్ రాయ్ గారికి మాత్రం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అది ఆయన చనిపోతున్నప్పుడు హాస్పిటల్లో ఉంటే అక్కడి నుంచి లైవ్ తీశారు. ఆయన తప్ప భారతదేశానికి స్ట్రైట్గా ఒక సినిమాకి, ఇండియన్ సినిమాకి వచ్చింది, ఇండియన్ మూవీ ఫర్ ఎన్ ఇండియన్ టెక్నీషియన్ ఎవరికి రాలా. మన తెలుగు పాట అక్కడ స్టేజ్లో వేశారు. దానికన్నా గొప్పతనం ఏం కావాలి మనకి. మా వాడు ప్రేమ్ రక్షిత్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆస్కర్ అవార్డు దీంట్లో నిలబడి కోరియోగ్రాఫ్ దాన్ని కరెక్ట్ చేశాడు. ఇంక దీనికన్నా గర్వించదగ్గ విషయాలు ఉన్నాయి. యూ షుడ్ 99% బాగాలేకపోయినా ఆ 1% మనం ఎంజాయ్ చేసేది లైఫ్లో. ఆ 1% ఎంజాయ్ చేయాలి. ఆ 99 మర్చిపోతాం. అది మర్చిపోయి ఆ 1% పట్టుకొని నెగిటివిటీలో ఉన్నామంటే 99 జరిగే మంచి పనులు మర్చిపోతాం. కరెక్ట్. యా, అంటే మన వాళ్ళు అంత నెగటివ్ ఓరియంటేషన్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇంకా మీరంటే కొంచెం పాస్ట్ హిస్టరీ ఉంది. దే ఆర్ లైక్ యు ఆర్ లైక్ ఏ బౌన్స్ బోర్డ్ ఫర్ దెమ్ అన్నట్టు. అంటే వితౌట్ ఎనీ రీజన్ మీ మీద వేసేస్తుంటారు. ఐ డిడ్ ఎ మిస్టేక్ కూడా. అది ఎప్పుడు జరిగిందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అప్పుడు వెన్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ memes and jokes which were coming out during the election time, అప్పుడు మా వాళ్ళు చెప్తున్నప్పటికీ ఐ సెడ్ ఇప్పుడు మనం చేసేది సంథింగ్ ఎల్స్. వాళ్ళు అంటారు అది కొన్ని రోజుల్లో పోద్ది అని. ఆ టైంలో ఏం జరిగిందంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి కానీ నాన్నగారి గురించి కానీ నెగటివ్ న్యూస్ వచ్చేటప్పుడు ఆ యూట్యూబ్ వ్యూస్ పెరిగేటివి. సో యూట్యూబ్ వ్యూ పెరిగితే ఏమవుద్ది, వాళ్ళు వచ్చినప్పుడు ఓహో ఈ వ్యూస్ పెరగడం వల్ల నాకు డబ్బులు వస్తున్నాయి, సో ఈ టాపిక్ వీళ్ళ గురించి మాట్లాడితేనే డబ్బులు వస్తున్నాయి, సో వీళ్ళ గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తే వస్తుంది. ఆ ఉద్దేశంతో నెగిటివ్ న్యూస్ రావడం మొదలెట్టింది. ఐ రియలైజ్ దిస్ ఆఫ్టర్ జిన్నా తర్వాత రియలైజ్ అయ్యాను, ఓహో సో దిస్ ఇస్ ద గేమ్ దే ఆర్ ప్లేయింగ్. జెన్యూన్గా దే డోంట్ హేట్ మీ, జెన్యూన్గా దే వాంట్ మేక్ మనీ అవుట్. ఆ డబ్బులు చేసుకోవడం కోసం నెగిటివ్గా ఇది చేస్తాం. దట్స్ వెన్ వీ వెంట్ టు ద కోర్ట్ అండ్ టుక్ అన్ ఆర్డర్, సెడ్ నో చూడు, if there's really constructive criticism, go ahead, do it. If there's no constructive criticism, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేయాలనుకుంటే దట్ ఈస్ రాంగ్. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నువ్వు ఎవరిపైన ఏమైనా చేయి, నటులో మేము తెరపైన ఉంటాం, మేము ఏమైనా చేయొచ్చు, పబ్లిక్ లైఫ్లో ఉంటాం, ఓకే ఫైన్. అంతేగాని మా ఫ్యామిలీస్ పైన వీళ్ళపైన వెళ్ళకూడదు. జీవి ఆ రీజన్ కూడా నేను తీసుకుంది ఏంటంటే, ఒక సూపర్ స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ తెలుగు, వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ కూతురు గురించి మాట్లాడడం మొదలు, దట్ పేర్లు వద్దు మనకి మాట. దట్ హర్ట్ మీ అ లాట్.
అండ్ నేను ఆ నటుడితో మాట్లాడేటప్పుడు ఏంటి ఆయన ఉండి కూడా నువ్వు చూసుకో ఏంటి అన్నాడు. అతనిది 6దో 7దో నాకు ఫోన్ చేసి మాట్లాడటం. దానికి ముందు ఫస్ట్ కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు. రే నాన్న ఏం నాన్న ఇది వీడు ఎవడో నేను ఆయన పోయానని న్యూస్ రాశారు. మా అక్క ఆవిడకి పెద్ద ఆవిడ మంచం పట్టింది టీవీలో ఈ యూట్యూబ్లో వీళ్ళందరినీ నువ్వు ఏం చేయలేవా నువ్వు చేస్తావనే కదా నిన్ను అక్కడ కూర్చోబెట్టింది మేము అందరం అనేసరికి ఇట్ వాస్ లైక్ అ పర్సనల్ ఇన్సల్ట్ ఫర్ మీ. దట్స్ వెన్ ఐ కేమ్ అండ్ సెడ్ 48 hours ఐమ్ గివింగ్ యూ, టేక్ ఇట్ డౌన్ ఆర్ ఐ కమింగ్ ఆఫ్టర్ ఎవ్రీబడి అని. ఈ రోజుకి ఐ డెంట్ గో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలే టు ఫైట్ దిస్ వార్. లక్షలు ఖర్చు అయింది అండ్ ఐ పేడ్ ఇట్ ఆన్ మై ఓన్ ఫార్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. బట్ మొత్తం అరికట్టలేదు, మొత్తం చేయలేదు. దేర్ ఆర్ స్టిల్ యునో థింగ్స్, బట్ ఐ వాజ్ ఏబుల్ టు స్టాప్ ఇట్ ఫ్రమ్ గోయింగ్ టు ద ఫ్యామిలీస్. ఇంకోటి కొంచెం దిస్ ఈజ్ ఆల్ లీగల్. సో ఆ లీగల్ సైడ్ నుంచి మనకి ఇష్యూ వస్తుందని ఒక చిన్న భయం ఉంటే పీపుల్ విల్ థింక్ ట్వైస్ బిఫోర్ పుట్టింగ్ ఎనీథింగ్. అందుకే కదా యూట్యూబ్ని పార్టీ చేసాం మేము. మీరు యూట్యూబ్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎంతోమంది జీవనాధారం కూడా దానిపైన ఆధారపడింది. బట్ దే షుడ్ ఆల్సో హ్యావ్ ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎవడంటే ఏమైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, రేపు ఫ్లాగ్ చేస్తే లేదు అండ్ అక్కడ ఒకడు కూర్చొని డీటెయిల్గా చూడ్డు, అది ఏఐ డిసైడ్ చేస్తుంది యూనో ఆ వీడియో తీయాలా ఉంచాలా అని. సో యూనో ఐ సెడ్ దోస్ థింగ్స్ డోంట్ వర్క్అవుట్. మనం చేసిన దాని మేరగా ఆల్ ఇండస్ట్రీస్ గాట్ టుగెదర్ అండ్ దే ఆర్ ఫైటింగ్. అండ్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ చాలామంది మనలాంటి ఎడ్యుకేటెడ్ వాళ్ళు దే కెన్ రియలైజ్ దట్ ఓకే ఈడెవడో పర్సనల్గా వాడు పెట్టుకుంటున్నాడు తప్పితే ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్, ఇట్ కెన్ బి వాడి మ్యానిపులేటెడ్ అని. కానీ మా పేరెంట్స్ ఏజ్ లేదంటే కొంచెం ఎల్డర్స్ వాళ్ళు సిన్స్ దే గాట్ యూస్ టు వాళ్ళేంటి ఈటీవీ ఇట్లా న్యూస్ పేపర్లు చదివి టీవీలు చదివి వచ్చిన వాళ్ళు కదా, యూట్యూబ్లో వస్తే కూడా నిజం అనుకుంటారు వాళ్ళు. దే డోంట్ నో ఇట్. దానివల్ల చాలా ఇదవుతుంది, డ్యామేజ్ అవుతుంది. యా అది జరుగుతుంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేము మనం పెద్దోళ్ళని. అందుకే మనం వీ హ్యావ్ టు మేక్ షూర్. ఈ రోజునే కాదు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం జిబి ఆర్ టెక్ గై, నీకు అర్థం అవుతుంది. వీఆర్ ఆల్ ఇన్ అ లాట్ ఆఫ్ డేంజర్. యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, వీఆర్ ఆల్ ఇన్ అ లాట్ ఆఫ్ డేంజర్ విత్ ఆల్ ద మార్క్. ఎస్పెషల్లీ వీడియో ఇది చాలా యూనో వీఆర్ అట్ ద వెరీ ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎలా బిగినింగ్ స్టేజ్లో ఎలా ఉన్నింది, ఏఐ ఈజ్ ఇన్ దట్ బిగినింగ్ స్టేజ్. ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో రావుతుంది. There's no way we are going to stop it. So we are fighting how to, be ahead of the curve. One thing is, I think in the future there should be an agency that decides if a video is real or fake. Now they're coming out with a lot of other software also coming. Online lo oka agency oka website apps వస్తున్నాయి ఇప్పుడు that certifies that this is a real video or this is AI generated. If that is అది ఇచ్చేసేసేదన్నా దానికి ప్రాబబ్లీ యూట్యూబ్ వీడియో ఎంబెడ్డింగ్ లో వాడు అందులో ఇఫ్ హీ కెన్ గివ్ దట్ సర్టిఫికేట్ లాంటిది అంటే ఇప్పుడు ఎక్స్ లో వస్తుంది క్లారిఫికేషన్, రైట్, కమ్యూనిటీ నోట్స్ రైట్, అది బాగుంది. అది వస్తుంది. లేదంటే ఐపీఎం అందరం అప్పుడెప్పుడో జస్ట్ లిటిల్ సారీపోయి ఉంటేనే వీడియోస్, హీరోయిన్ వీడియోస్ అని ప్రాపగేట్ చేశారు లైక్ 20 years back. Yeah, torturous. Now with real videos coming out which are looking, లేదు లేడీస్ అందరికీ జాగ్రత్త పడాలి. అందరి స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని అలా చేస్తారు, క్లాస్మేట్స్ని అలా చేస్తారు, ఎంప్లాయీస్ని అంటే కొలీగ్స్ని పనిచేసే వాళ్ళ కొలీగ్స్ని అలా చేయొచ్చు. ఒక ఇల్ మేనర్డ్ పర్సన్ చాలు సొసైటీలో అందరూ ఇష్యూ అవడానికి. రైట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద మూవీ, మీరు ఆల్మోస్ట్ అందరూ సూపర్ స్టార్స్ని తీసుకున్నారు. యు ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, మీ డాడీ లెగసీ అండ్ ఆయనకున్న రెప్యుటేషన్, వీటి వల్ల ప్రాబబ్లీ వాళ్ళు ఒప్పుకోవడానికి దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ఓన్లీ రీజన్ వాళ్ళందరూ ఒప్పుకునింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫాదర్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. నాన్నగారి పైన ఉన్న మర్యాదతో వాళ్ళందరూ ఒప్పుకునింది దానికే, ఇంకా దేనికి కాదు. సో ఇంతమందిని తీసుకున్నారు. నౌ ఇట్ ఈస్ ద ఫ్రేమ్స్ ఆర్ లుకింగ్ ఫుల్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ లాంగ్వేజ్. కానీ వాళ్ళు జస్టిఫై చేయగలిగే రోల్స్ పడ్డాయి వాళ్ళందరికీ. సినిమా మీరు April 25వ చూసినప్పుడు మీరు అంటారు, విష్ణు నువ్వు రాసుకున్న దాంట్లో కరెక్ట్గా అందరికీ కుదిరింది. ఎవ్రీబడి వీళ్ళందరిని ఎందుకు ఇంత పెద్దవాళ్ళని తీసుకొచ్చానో ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం తీసుకొచ్చాను.
దానికోసమే తీసుకొచ్చాను. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్ యూ విల్ రియలైజ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, the most happy review I got from the dubbing studio was from Prabhas. నేను ఎంజాయ్ చేశాను ప్రతి డైలాగ్ చెప్పేటప్పుడు. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ప్రభాస్ డైలాగ్స్ విల్ బీ ద బిగ్గెస్ట్ హైలైట్. లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటుంది. నాకు అతనికి ఉంది, నాన్నగారికి తనకు కూడా ఉంది. దే గాట్ గుడ్ బాండింగ్. బుజ్జి దే ఆర్ ఫార్ క్లోజర్ వాళ్ళు చాలా. అందుకే ప్రభాస్ నాన్నగారి కోసమే చేసింది ఆయన. పార్టీస్లో వాళ్ళిద్దరి ఫన్ బ్యాంటర్ గురించి జనాలంతా కథలు చెప్పుకుంటుంటారు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్. ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్. రుణపడి ఉన్నాను ఈ క్యారెక్టర్ అతను చేసిన దానికి. నేను రుణపడి ఉన్నాను. ఐ థింక్ ప్రభాస్ ఈజ్ అన్ యాక్టర్ అంటే ప్రాబబ్లీ తెలుగులో ఫిల్టర్స్ లేని ప్యూర్ హార్టెడ్ పర్సన్. సో క్యాలిక్యులేషన్స్ లేవు, ఇది చేస్తా అదేంటి జనాలు ఏమనుకుంటారు లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు డూ ఇట్ హీ విల్ డూ ఇట్. హీ డోంట్ కేర్. అదే టోటలీ. ప్రభాస్ రోల్ ఇట్స్ ఎ ఫిక్షనల్ రోల్. ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ రోల్. ఓకే. శివుడు రోల్ అక్షయ్ కుమార్ గారు చేస్తారు. ఎస్. అండ్ మమ్ముటి గారిది మోహన్ లాల్ గారిది ఇట్స్ అ సర్ప్రైజ్ రోల్. మీరు సినిమా చూసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ రియలైజ్ ఇట్. రైట్. సో హౌ అబౌట్ బ్రింగింగ్ కాజల్ బ్యాక్? సి నాకు పార్వతీదేవి అనుకున్నప్పుడు ఐ వాంటెడ్ సమ్వన్ విత్ బిగ్ ఐస్ అండ్ జీబీ. నేను ఈ కథ రాసుకునేటప్పుడు ట్రెడిషనల్గా శివుడు పార్వతి ఎలా ఉంటారో నేను రాసుకోలే. శివుడు పార్వతిని నా తల్లిదండ్రులా చూసుకున్నాను. మా అమ్మ నాన్న వాళ్ళని నేను పెరిగేటప్పుడు నేను ఎలా చూశాను, వాళ్ళ మధ్యలో ఉన్న చిలిపితనం, వాళ్ళ మధ్యన ఉన్న ద క్యూట్ బాండింగ్, ఆ బాండింగ్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. ఇలా పెట్టిన దాని మేరగానే నాకు ఐ ఫెల్ట్ ఓకే, దిస్ ఇస్ మై మదర్ అండ్ ఫాదర్. హౌ విల్ దే రియాక్ట్ టు అ సిచ్యువేషన్, హౌ విల్ దే వాళ్ళందరికీ ఏంటంటే మనం అందరం వాళ్ళ పిల్లలమే. మనం హౌ ఆర్ దే గోయింగ్ టు లుక్ అట్ ఇట్, హౌ ఆర్ దే గోయింగ్. సో వెన్ యూ సీ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే అక్షయ్ కుమార్ గారిది చాలా పెద్ద రోల్. ఆయన బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉంటాడు ఆయన. సో యూ విల్ సీ ద ఎంటైర్ ట్రావెల్ ఆఫ్ ఇట్. వీడు తిన్నడు పుట్టినప్పటి నుంచి వీడు లాస్ట్ స్టేజ్ దాకా వీడి జర్నీ కూడా ఇట్ గోస్ ఆన్ విత్ ఇట్. రైట్. ఇంకొకటి ఏంటంటే సంథింగ్ హిందుత్వాన్ని కొంచెం రిలీజియన్ని ఐడెంటిఫై చేసి కొంచెం వాటిని ప్రొజెక్ట్ చేసే ఫిల్మ్స్ జనాలు బాగా చూస్తున్నారు. సోషల్ ఫిల్మ్స్లో కూడా ఆ యాంగిల్ ఉన్నప్పుడు దెర్ ఈస్ మల్టిపుల్. అది ఏంటని చెప్పి మనం ఓవర్ ద లాస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ 5 years అనుకో, 5 yearsగా ఇప్పుడు దేవుడి సినిమాలు మనం దేవుడిని బేస్ చేసి సినిమాలు చేస్తున్నాం అంతా ఓకే. మనం 1970s mid-70s తర్వాత పౌరాణికం మనం వదిలేసాం. మేజర్ సోషల్ సబ్జెక్ట్స్కి వచ్చేసారు. కలర్ ఈస్ట్మన్ కలర్ వచ్చిన దగ్గర నుంచి దానికి మేజర్ రీజన్ వాజ్ ఆ టైంలో యంగ్ డైరెక్టర్స్ లైక్ రాఘవేంద్ర గారు వీళ్ళందరూ పౌరాణికం వదిలేసి సోషల్ మూవీస్, హ్యూమరు, గ్లామరు అలా తీసుకొచ్చారనమాట. దాని తర్వాత వన్స్ ద ఆడియన్స్ ఆల్సో ఎవ్రీ టైమ్ దే కీప్ చేంజింగ్, ఎవ్రీ జనరేషన్ కీప్స్ చేంజింగ్. 2-3 generations ద టేస్ట్ చేంజెస్. ఆ మారంగా దెన్ డ్యాన్స్లని, చిరంజీవి గారి డ్యాన్స్లని, దాని తర్వాత ఎవ్రీథింగ్ హెస్ చేంజ్ ద ఆడియన్స్ టేస్ట్ చేంజ్డ్. అండ్ దెన్ పీపుల్ చేంజ్ అండ్ దెన్ దే నెవర్ ఫెల్ట్ ద నీడ్ టు గో బ్యాక్. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఇంకొక మహాభారతం చేద్దాం, ఇప్పుడే కదా చేద్దాం, 10 సంవత్సరాల ముందే కదా వచ్చింది. దానవీర సూరకర్ణ చేద్దాం, మొన్నే కట్ చేసాం. సో ఒక 20-30 years, 40 years, 50 years గ్యాప్ అయిపోయింది. నౌ ఇస్ అ టైమ్ అగైన్ యూ హ్యావ్ టు సీ ఇట్స్ సేమ్ లైమ్. ఇప్పుడు early 2000లో బెల్ బాటమ్స్ లాగా మళ్ళీ జీన్స్, ఆ లూజ్ బ్యాగీ ప్యాంట్స్ వేర్ ఇన్ ఫ్యాషన్. మళ్ళీ స్ట్రైట్ ఫిట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నౌ ఐఎమ్ సీయింగ్ ఎవ్రీబడి లూజ్ ఫిట్. ది లూజ్ ఫిట్ ఇస్ అగైన్ ద ఫ్యాషన్. ఐఎమ్ లైక్ ఓ గాడ్ వీఆర్ బ్యాక్ టు దిస్ అనుకొని. సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఆడియన్స్ things keep changing and we have to evolve along with that change. Right. Another thing is probably కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ ఓరియంటేషన్ అనేది ఇంతకుముందు మనకి ఉండేది కదా. అంటే వీ యాజ్ అన్ ఆడియన్స్ ఆర్ యాజ్ ఎ ఓటర్స్ ఆర్ యాజ్ సిటిజన్స్, most of Indians never took a stand. But these days they are becoming right oriented and they are like they are proud of being proud of telling about their religion. This is the correct sentence.
వీ హ్యావ్ నాట్ బీన్ రాడికలైజ్డ్. రైట్. ఓకే, హిందూస్ హ్యావ్ నెవర్ బీన్ రాడికలైజ్డ్. ఈరోజు నేను హిందూ అని చెప్పుకోవడం తప్పు కాదు అని గర్వంగా ఫీల్ అవుతున్నాం మనం. అవును. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదివిన టెక్స్ట్ బుక్స్ ఇవన్నిట్లో కూడా మీరు కరెక్ట్గా చూస్తే బాబర్ గురించి, హుమాయూన్ గురించి, అక్బర్ గురించి, యూనో ఔరంగజేబ్ గురించి, వీళ్ళ గురించి చదివాం మనం టెక్స్ట్ బుక్స్లో. రైట్. అదే కానీ మన శ్రీకృష్ణదేవరాయల గురించి అక్బర్ లాగా చదివాం మనం. చోళా కింగ్డమ్, పాండవ కింగ్డమ్ వాటి గురించి చదవాలా మనం? ఎందుకు చదవాలా? సాలో నరసింహరాయల గురించి చదవాలా మనం? యూనో వీ హ్యావ్ సచ్ గ్రేట్ కింగ్స్ అండ్ గ్రేట్ హెరిటేజ్. సిస్టమాటిక్గా, బికాజ్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నాకు కొంచెం పట్టుంది కాబట్టి చెప్తాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, కానీ కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు ఎడ్యుకేషన్లో. మన హిస్టరీని వైట్ వాష్ చేసి మనం ఏంటో మనం మర్చిపోవడానికి అండర్ కరెంట్గా చాలా సార్లు, చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నింది. ఓకే, ఎప్పుడు నువ్వు గట్టిగా హిందూ అంటే పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు, ఆ మైనారిటీస్లో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు, అది ఇదని. వాళ్ళు అరిచినప్పుడు తప్పులేదు, నేను హిందూ అని గట్టిగా అరిచినప్పుడు తప్ప. సో అది ఆ ఫీలింగ్తో వస్తూ సడన్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వల్ల ఏమైంది, ఎడ్యుకేషన్ వల్ల అండ్ ఫ్యూ గవర్నమెంట్ పాలసీస్ వల్ల, గవర్నమెంట్ పుష్ వల్ల ఏమైంది. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఐ నో, మీరు కానీ ఒకవేళ ముస్లిం క్రిస్టియన్ అయితే నేను హిందూ అని చెప్పుకునేటప్పుడు మీరు ఫీల్ అవ్వరని నాకు తెలుసు ఈరోజు. అది ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఒకవేళ ఫీల్ అయితే అడుగుతున్నా, ఏం ఫీల్ అవ్వడానికి ఏముంది? అల్లాహు అక్బర్, ప్రేజ్ ద లార్డ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, తప్పలేదుగా. So, those things, as educated, we are learning and we are feeling more proud of our history and heritage. And Kannappa is our history. We should own our history. Knowing the history is different. Owning the history is different. Mana charitrani manam own chesukovali. And one of the first step towards my journey of owning our history is Kannappa. రైట్. నేను 10 years బ్యాక్ మీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అప్పటి నుంచే మీరు ప్రాజెక్ట్ అవన్నీ చూపించేవాళ్ళు కదా, స్కెచెస్, వెపన్స్, ఇవన్నీ డ్రాయింగ్స్ ఉన్నాయి మీ దగ్గర. అంటే ఇట్స్ ఎ ప్యాషన్ ప్రాజెక్ట్ ఫర్ యూ ఫర్ ఏ లాంగ్ టైమ్. క్వైట్ ఎ లాంగ్ టైమ్. యా. సో జనరల్ కృష్ణరాజు గారు ఒరిజినల్ చేశారు. ఐడియల్లీ ప్రభాస్ గారు చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. నేను ఎప్పుడు 2014-15లో అనౌన్స్ చేసాము, ఐ హ్యాడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ కృష్ణరాజు గారు. I had the blessing of it. So it wasn't a major hiccup for me. లేదు, ఫ్యాన్స్ కూడా ఫీల్ కావట్లేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. No, that's true. అది చేయాల్సింది మీరు చేస్తున్నారు నౌ. ఇట్ ఈస్. అండ్ నా అదృష్టం చూడండి, అండ్ ఆయన ఫ్యామిలీ నుంచే ప్రభాస్ వచ్చి దీంట్లో ప్రధాన పాత్ర పోషించాడు. రైట్. యు ఆర్ వన్ అమంగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హూ ఆర్ లైక్ స్ట్రాంగ్, టాల్. కట్అవుట్ మ్యాచ్ అయ్యే మీరు, మహేష్ బాబు, ప్రభాస్ కట్అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ కానీ పర్సనాలిటీస్. ఓ, యు ఆర్ గోయింగ్ టు లవ్ ద వే వి డిజైన్డ్. కన్నప్ప క్యారెక్టర్ డిజైన్ చేసింది, యు విల్ లవ్ ఇట్. సో అండ్ ఇట్స్ ఎ జర్నీ. జీవి ఒక వ్యక్తిగా కూడా నేను మారింది కన్నప్ప మూవీలో, పర్సనల్గా బాగా. అండ్ ఈ మధ్య ఈ శివుడు గుళ్ళని తిరుగుతున్నాయి, జ్యోతిర్లింగాలు. యాజ్ అ పర్సన్, ఆ జ్యోతిర్లింగాలు తిరిగిన తర్వాత అక్కడున్న పవర్కి, అక్కడున్న దీనికి అంతా మారిపోద్ది మైండ్ సెట్. అండ్ ఈరోజు నేను కన్నప్ప ఇంత ఈ లెవెల్లో చేస్తున్నాను, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను. ఈరోజు మొన్న చెప్తున్నారు హిందీలో, ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ వర్ మీటింగ్ అండ్ వీళ్ళందరూ ఇయర్ వచ్చిన లైనప్ మూవీస్ మాట్లాడుతుంటే వాళ్ళు వన్ ఆఫ్ ద మేజర్ మూవీస్ కన్నప్పగా మాట్లాడారు వాళ్ళు. దట్ వాజ్ ఎ ఇమ్మెన్స్ ప్రైడ్ ఫర్ మీ. And I couldn't believe it. As an actor, it is my wish, na korika ila na movie kuda one of the top slot lo undali ani. And when they were discussing about it, while the screenshots see my friends who were distributors, they were sending me WhatsApp, Kannappa is making a lot of noise here ani. Idantha Shivalila. నేను చేసింది ఏమీ లేదు, మొత్తం శివలీల ఇది. ఇట్స్ ఆల్ ద మ్యాజిక్ అండ్ మాయా ఆఫ్ లార్డ్ శివ. ఇది ఆయన అనుగ్రహం వల్ల ఇదంతా జరుగుతుంది, ఈజ్ వాట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్లీ బిలీవింగ్. లేకపోతే మోహన్ లాల్ గారేంటి, ప్రభాస్ ఏంటి, అక్షయ్ కుమార్ గారేంటి, నాన్నగారేంటి, శరత్ కుమార్ గారేంటి, గెటింగ్ ఆల్ ద కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ గెటింగ్. నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరితో నేను ఈ యాక్షన్ చేయాలి అది ఇది అనుకునేటప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి చేసేదేంటి. ఇట్స్ అనదర్ లెవెల్ ఫర్ మీ. రైట్.
ఇంకోటి నేను మీరు దుబాయ్ రీలొకేట్ అయ్యారని విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? See, the thing is, I live in హైదరాబాద్ అండ్ తిరుపతి. చాలామందికి తెలియదు, తిరుపతిలో కూడా నాకు ఇల్లు ఉంది. తిరుపతికి నేను రెగ్యులర్గా అక్కడ నెలకి షూటింగ్ లేనప్పుడు అక్కడ ఐ లుక్ ఆఫ్టర్ ద యూనివర్సిటీ అండ్ అదర్ థింగ్. తెలుసు నాకు అది. నాట్ మెనీ పీపుల్ నో దాట్. నేను ఇక్కడ ఐ షిఫ్టెడ్ ద కిడ్స్ అవుట్ ఆఫ్ ఇండియా. వాళ్ళని అవుట్ ఆఫ్ ఇండియా షిఫ్ట్ చేశాను. కొంతమంది దుబాయ్ అనుకుంటున్నారు, లెట్ దెమ్ థింక్, నో హార్మ్ ఇన్ థింకింగ్, బట్ ఇట్స్ ఓకే. బట్ ఎందుకంటే ఐ వాంటెడ్ పిల్లల్ని కొంచెం దూరంగా పెంచుతామని. మేము చిన్నప్పుడు మెడ్రాస్లో పెరిగేటప్పుడు మా నాన్నగారు యాక్టరు, ఆ బస్సుల్లో వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు యాక్టర్స్ అందరినీ చెన్నైలో. ఆ కల్చర్ ఉండేది. అలా తెలిసేది కానీ రూమర్స్కి కానీ వీటికి కానీ మేమందరం చాలా దూరంగా పెరిగాం. మెడ్రాస్లో నడుచుకుని వెళ్ళేవాళ్ళం, మా నాన్నగారు ఆటోలోనే పంపించేవారు అండ్ మమ్మల్ని అలా గ్రౌండెడ్గా పెంచారు. ఇప్పుడున్న ఇంటర్నెట్ ఏజ్లో ఏమైపోయిందంటే పిల్లలు దే నో దట్ దే ఆర్ ప్రివిలేజ్డ్. మేము చిన్నప్పుడు ఒక ఏసీ నిద్రపోయేటప్పుడు ఆన్ చేసుకోవాలి, మిగతా టైంలో ఆన్ చేసుకోకూడదని చిన్నప్పుడు మాకు ఉండేది, ఆన్ చేయకూడదని. ఇప్పుడు ఏసీ లేకుండా, ఏసీ ఈజ్ అ ప్రివిలేజ్. మేము చిన్నప్పుడు ఏసీ ఈజ్ అ నెసెసిటీ నా. ఓకే, సో ఎవ్రీథింగ్ హెస్ బికమ్ నెసెసిటీ. సో హౌ am I going to keep them grounded? పిల్లల్ని నేను ఇక్కడ పంపించిన ఎక్కడో దగ్గర గుర్తుపట్టి ఫోటోలు తీసుకుంటున్నారు అండ్ ఆల్ దిస్. అండ్ ప్లస్ ఐ వాంటెడ్ కిడ్స్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ నార్మల్ లైఫ్. వాళ్ళని ఇప్పుడు ఎక్కడ స్కూల్లో చేర్పించానో వాళ్ళు మార్నింగ్ లేస్తారు, ఆ స్కూల్ బస్లోనే వెళ్తారు, ఈవినింగ్ స్కూల్ బస్లోనే వస్తారు. వాళ్ళు రెగ్యులర్ లైఫ్. అక్కడ వాళ్ళ మా ఫాదర్స్ అన్ యాక్టర్ అని చెప్తే అక్కడ ఏం జల్లవు ఆ ఊర్లో. సో దే లీడింగ్ ఎ వెరీ వెరీ నార్మల్ లైఫ్. సో ఐమ్ హ్యాపీ అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి, ఒక రెగ్యులర్ పర్సన్కి అర్థం కాకపోవచ్చు, ఈడేం మాట్లాడితే నార్మల్ లైఫ్ అంటే వీళ్ళది లైఫే కదా. కంటిన్యూస్ మేము ఎప్పుడు ఎవరు ఎలాంటి ఫోటోలు తీస్తారా, వీడియోలు తీస్తారా, ఎప్పుడు ఎక్కడుంటుంది అనేది మాకు ఇప్పుడు 24 hours మేము ఎప్పుడు చూసుకునే జాగ్రత్త పడుతూ ఉంటాం. ఆ లైఫ్ నుంచి పిల్లలు రేపు నటీనటులు అవ్వాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమవుతారనేది. కానీ ఆ ఫార్మేటివ్ ఏజ్, ఆ చిన్న వయసులో వాళ్ళ ప్రైవసీ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని అవుట్ ఆఫ్ కంట్రీ చేర్పించాను స్కూల్. దట్స్ గ్రేట్. అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ జడ్జ్మెంట్, యూ హ్యావ్ అంటే వెరీ సేన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద రైట్ ఫిలిమ్స్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. దానికి కారణం ఏందనుకుంటున్నారు అండ్ హౌ కన్నప్ప ఈస్ గోయింగ్ టు చేంజ్ దట్? See, I think I am to be blamed. ఇంకెవ్వరిని కాదు. I am to be blamed for my earlier failures also. It is, I have to, నేనే మెయిన్గా చేయాలి. కథ విన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఎగ్జిక్యూషన్ టైంలో సరిగా రానప్పుడు యూ షుడ్ డ్రాప్ ఇట్. కానీ ఐ బిలాంగ్ టు ద ఓల్డ్ స్కూల్ జీవి. నేను డైరెక్టర్ని నమ్మి దిగుతాను. మాట ఇచ్చారు కాబట్టి అంతే, ఆ డైరెక్టర్ని నమ్మి దిగుతాను. అండ్ ఆ డైరెక్టరే నేను, ఐ లుక్ అప్ టు హిమ్. ఈ మూవీలో ఐఎమ్ రియలీ రియలీ ఫార్చునేట్, ముఖేష్ కుమార్ సింగ్ గారి డైరెక్షన్లో నేను యాక్ట్ చేయడం. కథని రాసుకున్న స్క్రీన్ ప్లే నేను చేశా. సో నౌ ఐ న్యూ వాట్ వాస్ టు హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్ అండ్ ఆల్ ద స్టఫ్. బట్ పర్ఫార్మెన్సెస్ టేకింగ్ అదంతా డైరెక్టర్ గారు హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ మీరు సినిమా చూసినప్పుడు కూడా మీరు అంటారు, ఇంత కాన్ఫిడెంట్గా నేను దీనికి ముందు సినిమాల గురించి మాట్లాడలే. బట్ సినిమా ఎంత సక్సెస్ అవుతుందని నేను చెప్పలేను జీవి, ఇదంతా ప్రజల చేతిలో ఉంది. కానీ ఒక నటుడుగా నాకు మర్యాద వస్తుందని మాత్రం నాకు 100% ఐఎమ్ గ్యారంటీడ్. ఇందులో ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది, ఎస్పెషలీ దట్ బౌ దట్ స్ప్లిట్స్ ఇంటూ 2 స్వాట్స్ అన్నట్టు. అది ఐడియా ఎవరిది? అది నాకు యాక్షన్ డిజైన్ చేసేటప్పుడు బిగినింగ్ వాళ్ళు బోతో చేయాలి, ఎంతవరకు బోతో చేయాలి, బో డ్రాప్ చేసి వీడికి ఒక స్వోర్డ్ ఉంటుంది అది ఇదంటే ఐ సెడ్ ఎందుకు, వీడు ఆటవికుడు ఎన్ని ఆయుధాలు పెట్టుకొని వెళ్తే కదా, బో ఒకటి చేతిలో ఉంటుంది అండ్ సింపుల్ బో ఉంటే ఎలా ఉంటుంది అని బో డిజైన్ అంతా తీసుకొచ్చి చూపింది. ఐ సెడ్ నో, వై నాట్, లెట్ us స్పిన్ అ స్టోరీ ఫర్ ఇట్ అనే ఉద్దేశంతో తీసుకొని దెన్ వి క్రియేటెడ్ అ స్టోరీ. ఈ బోకి ఈ స్టోరీ ఉంది, ఇది వాళ్ళ ఫాదర్ తయారు చేశారు. యా, ఇప్పుడు అన్ని థియేటర్స్లోకి వెళ్ళిపోతాయి బో. అండ్ ఇట్ వాజ్ పులితో చేశారు, దాని తర్వాత డియర్ హార్న్స్తో చేశారు. అది ఇది ఎన్ని వర్కింగ్ డేస్ అయింది మూవీ? దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. నేను అంతగా ఇది చేయలే కానీ బట్
లాస్ట్ 2023 సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. నేను దానికి ముందే వెళ్ళిపోయాను న్యూజిలాండ్. వి ఫినిష్ షూటింగ్ ఇన్ ఏప్రిల్ 2024. ఓకే, అంటే స్పిల్ ఓవర్ 1-2.5 డే ఇక్కడ అక్కడ. వెరీ గుడ్ ఇది కదా, చాలా తక్కువ టైంలో చేసి. నాకు కానీ ఇంకా కొంచెం ప్రీ ప్రొడక్షన్కి ఇఫ్ ఐ హ్యాడ్ అనదర్ 2-3 months నా చేతిలో కానీ ప్రీ ప్రొడక్షన్కి కానీ ఉన్నిందంటే, ఇఫ్ ఐ హ్యాడ్ అనదర్ 2-3 months ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ ఇన్ మై హ్యాండ్, నా ఖర్చు ఇంకొక 30-40% తగ్గించేవాడిని. అండ్ ఐ లెర్న్, ఇంకా క్విక్ అయ్యేది 30%. అండ్ ఇంకా చాలా నేర్చుకున్నాను ఈ సినిమాతో. సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ లెసన్స్ ఫర్ మీ ఇన్ ప్రొడక్షన్, గుడ్ లెర్నింగ్ లెసన్స్. అండ్ ఐ న్యూ ఓకే దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ, దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ అని. రైట్. ఇంకోటి బయట అనుకునేది ఏంటంటే మేజర్ యాక్టర్స్ దే హ్యావెంట్ టేకెన్ ఎనీ రెమ్యునరేషన్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మోహన్ బాబు గారు అనేది. హౌ ఫార్ ఈజ్ ఇట్? ప్రభాస్ రూపాయి తీసుకోలే. ఇస్తానని చెప్పినప్పుడు కూడా నాన్నగారికి ఫోన్ చేసి విష్ణుని చంపేస్తానని చెప్పండి, చంపేస్తాను విష్ణుని, డబ్బులు విష్ణువే చెప్పుంటాడు డబ్బుల గురించి, చంపేస్తానని చెప్పండి అతన్ని, అది ఇది అన్నాడు. రూపాయి తీసుకోలే. అలాగే మోహన్ లాల్ గారి దగ్గరికి వెళ్ళి, అదొక చాలా బ్యూటిఫుల్ ఇది. నాన్నగారు ఫోన్ చేసి విష్ణు వస్తాంటే, అన్న ఎందుకు నా ఫోన్లో మాట్లాడమనండి అన్నాడు ఆయన. లేదు వీడు వస్తాడంటే కలిసాను. నేను వెళ్ళాను. రా మొన్న ఇంటికి మెడ్రాస్లో ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళా, మోహన్ లాల్ గారి ఇంటికి. రా అంకుల్ నమస్కారం, అని ఒక సినిమా తీస్తున్నాం కన్నప్ప అది ఇది. ఓకే, దాంట్లో క్యారెక్టర్ ఉంది, అది న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నాం, అది ఒక 5-6 రోజుల క్యారెక్టర్ ఉంది, అది 1 day ఎక్స్ట్రా అవ్వచ్చు, ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఒకవేళ న్యూజిలాండ్ వద్దు నేను ఇక్కడ చేస్తానని నేను స్టూడియోలో మ్యాచ్ చేసుకుంటాను నేను గ్రీన్ స్క్రీన్లో అని చెప్పాను. ఆయన న్యూజిలాండ్లో చేద్దాం అన్నాడు. నేను మీరు ఒప్పుకున్నారా క్యారెక్టర్కి అన్న? అదే కదా న్యూజిలాండ్కి వస్తానన్నాను కదా. నేరుగా లేసి ఆయన కాలు పట్టుకుని థ్యాంక్ యూ అంకుల్ అంటే. మహానటుడు ఆయన మోహన్ లాల్ గారు. ఆయన ముందు నిలబడి యాక్ట్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. ఓకే, ఎస్, ఐ హ్యాడ్ ద గుడ్ ఫార్చ్యూన్. కొంతమంది లెజెండ్స్తో యాక్ట్ చేశాను. మా నాన్నగారితో యాక్ట్ చేశాను, బ్రహ్మానందం గారితో యాక్ట్ చేశాను, కోట శ్రీనివాసరావు గారితో యాక్ట్ చేశాను. I acted with some of the greatest actors, like a superstar like Nagarjuna గారు పక్కన యాక్ట్ చేశాను. సో ఐ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈరోజు మోహన్ లాల్ గారితో వెన్ ఐఎమ్ యాక్టింగ్, ఇట్ ఈస్ లైక్ ఫర్ మీ యాజ్ అ కిడ్ ఐఎమ్ స్టిల్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఒక సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతుంటే నాన్ స్ట్రైకర్ ఎండ్లో కొత్తగా టీమ్కి ఇండక్ట్ అయిన వాడికి ఎలా ఉంటుంది ఫీలింగ్, ఇట్స్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ మోహన్ లాల్ ఈజ్ రీఇన్వెంటింగ్ ఇన్ ద లాస్ట్ 5-6 years గ్రేట్ ఫిల్మ్స్ ఇచ్చారు. ఈజ్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ యాక్టర్. మూవీస్ ట్రెండ్ మార్చుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఆయన ఎందుకు ఎమోషనల్ అవుతున్నాను? లేదా అంకుల్ అదే అయిపోయింది. అంకుల్ మీరు మేనేజర్ ఎవరున్నారు అంకుల్? మేనేజర్ లేదా ఫార్మాలిటీదా? ఏరా యూ యూ బికమ్ సచ్, తమిళ్ అది తిట్టాడు ఆయన, యూ బికమ్ సచ్ ఎ బిగ్ ఫెలో, ఫార్మాలిటీస్ విత్ మీ అట్ గో దన్ అది దాన్ని నా రూపాయి తీసుకోలే వీళ్ళిద్దరూ. అండ్ ఆఫ్ కోర్స్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ అక్షయ్ కుమార్ గారితో సహా ఆయన కూడా ఏంటంటే నేను ఇచ్చినప్పుడు తీసుకున్నారు. ఆయన కెరియర్లో ఫస్ట్ టైం అంట ఆయన అసలు డబ్బులు తీసుకోకుండా నేను షూటింగ్కి రావడం. అగ్రిమెంట్ లాస్ట్ డే ఆఫ్ ద షూటింగ్ అగ్రిమెంట్ సైన్ చేశాడు. ఆయనతో అగ్రిమెంట్ ఒక బుక్లా ఉంటుంది అంత పెద్ద. ఎందుకంటే నేను మాట ఇచ్చేసాను, మీరు ఇదంటే వద్దులే విష్ణు, ఎప్పుడు సంతకం పెట్టి ఇచ్చేస్తాను, నువ్వు సరే నేను మా వాళ్ళు రేపు తప్పు చేసి నువ్వు ప్రొటెక్ట్ అయ్యి ఉండాలి కదా అని ఆయన మెగ్నానిమిటీతో సైన్ చేసి ఇచ్చాడు. నేను డబ్బులు ఇవ్వలేదు ఆయనకు కూడా. నేను షూటింగ్ అయిపోయిన 1-2 నెలల తర్వాత పంపించాను ఆయన డబ్బులు. ఒక్కసారి అడగల ఆయన. అండ్ దట్ రెస్పెక్ట్ అది నేను కాపాడుకోవాలి. అండ్ దే డిడ్ దట్ బికాస్ ఆఫ్ ఫాదర్. సో యూ పుట్ ఇన్ ఆల్ యువర్ eggs in one basket, Kannappa. All the goodwill, everything I put, ఎవరెవరిని ఫేవర్ అడగగలమో అందరిని అడిగి అందరినీ సినిమాకి వాడుకున్నా. రైట్. సో ప్రమోషనల్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి పాన్ ఇండియా వైజ్? ఐ థింక్ యూ ఆల్రెడీ హ్యాడ్ ఫ్యూ ప్రెస్ మీట్స్, రైట్? సో నేర్చుకున్నాను జీవి, మాట్లాడుతూనే ఉన్నా. అసలు నా గొంతు, అసలు నా మాట నా పిల్లలేమన్నారు. అండ్ ఐఎమ్ కాన్స్టెంట్లీ టాకింగ్ and I don't know, how it has to go. It's and
హిందీలోనూ మాట్లాడాలి, అక్కడ మెడ్రాస్లోనూ మాట్లాడాలి, బెంగళూరులో మాట్లాడాలి, కొచ్చిన్లో మాట్లాడాలి, కాన్స్టెంట్గా మాట్లాడుతూనే ఉన్నాం. అంతా ఆ శివుడు పైన భారం వేసి రేపు చూద్దాం, రేపు 25వ తేదీకి ఎంతవరకు బస్ క్రియేట్ అవుద్దో ఏంటో అని. సో అంటే యు ఆర్ ద ప్రొడ్యూసర్ అండ్ యు ఆర్ ఆల్సో ద యాక్టర్ కదా, అది టెన్షన్ అనేది చాలా ఉంటుంది ఆన్ బోత్ సైడ్. టెన్షన్ లేదు కానీ జీవి, వన్ ఆఫ్ మేబీ దట్స్ అ గుడ్ క్వాలిటీ ఆర్ బ్యాడ్ క్వాలిటీ నాకు తెలియదు, కానీ నేను టెన్షన్ పడను దేనికి. ఐ జస్ట్ లుక్ అట్ ఇట్, ఓకే, బట్ ఐ హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. యూనో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ బటర్ఫ్లైస్. నా సినిమా రిలీజ్ అవుతుంది, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండిందో ఈ రోజుకి నాకు అదే ఉంది. when my film comes out, I feel that anxiety, I feel that, you know, oh my god, my movie is coming out. అది ఉంది. సో 25th రిలీజ్ అవుతుంది అండ్ ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కానీ ప్రమోస్ కానీ వెరీ పిక్చరస్క్, చాలా విజువల్లీ ఫీస్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఐ హోప్ ద ట్రైలర్ అండ్ అదర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ క్రియేట్ లాట్ ఆఫ్ బజ్ and Kannappa becomes a blockbuster. Thank you. All the best. Thank you, my brother. Thank you.